OnePlus 7 సంబంధించిన ఆల్రెడీ లీక్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో దీంతో మనకు OnePlus 7 కొద్ది రోజుల్లో లాంచ్ అవబోతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే OnePlus 7లో ఏమేమి వస్తున్నాయి, ఐ మీన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉంటాయి కదా, సో ఏమేమి వస్తున్నాయి ఈ వీడియోలో దీని గురించి మాట్లాడబోతుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది మనకు 2018 డిసెంబర్లో మనకు. సో ఇమేజ్లో మనకు ఉన్న ఫోన్ చూసుకుంటే ఇదే OnePlus 7 ఇదే ఇట్లానే వస్తుంది OnePlus 7 అని చాలా లీక్స్ అండ్ రూమర్స్ వచ్చినాయి. కాకపోతే అది OnePlus 7 అయితే కాదు, జస్ట్ ప్రోటోటైప్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు మనకు 2 వీక్స్ బ్యాక్స్ నుంచి చూసుకుంటే మనకు ఒక OnePlus 7 సంబంధించిన మళ్ళీ రెండర్ లీక్స్ వచ్చినాయి. సో ఈ రెండర్ లీక్స్ అక్కడిక్కడికి ఏం రాలేదు, మనకు చాలా ట్రస్టెడ్ ప్లేస్ నుంచి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మీకు రెండర్ లీక్స్లో మీకు ఏదైతే ఫోన్ డిజైన్ కనబడుతుందో ఫైనల్ డిజైన్ అదే మనకు. సో అలానే OnePlus 7 ఉంటుంది, ఆ డిజైన్తో మీకు OnePlus 7 అయితే రాబోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే OnePlus 7లో మనకు మేజర్ చేంజ్ చూసుకుంటే ఫస్ట్ చేంజ్ వస్తారు మనకు పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు OnePlus 6 కానీ OnePlus 60 కానీ చూసుకుంటే నాచ్ కానీ లేకపోతే వాటర్ డ్రాప్ నాచ్ కానీ తీసుకొచ్చారు. సో ఇప్పుడు OnePlus 7లో కంప్లీట్గా చేంజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో పాపప్ కెమెరా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మిగతా అంతా సేమ్ టు సేమ్ డిజైన్ అయితే 60 లాగానే ఉంటుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ కానీ. సో ఓవరాల్గా మొత్తం కింద కొంచెం చిన్న ఉంటుంది అంతే. మీకు మొత్తం ఓవరాల్గా 60 లాగానే కనబడుతుంది, కాకపోతే కొంచెం చేంజ్ అయితే కనబడుతుంది. ఆ చేంజ్ ఏంటంటే మీకు పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. రైట్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. సో దీంట్లో OnePlus 60 లాగానే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. సో చాలా లీక్స్ అండ్ రూమర్స్ ప్రకారంగా దీంట్లో మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వస్తుందని లీక్స్ అండ్ రూమర్స్ వస్తున్నాయి. కాకపోతే నాకు తెలిసి అయితే దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రాదు, ఎందుకంటే మన అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా కాస్ట్లీ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ మనకు సామ్సంగ్ గెలాక్సీ S10 రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్లో మనం చూసాము. సో ఇది కొంచెం కాస్ట్లీ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీ మనం OnePlus 7లో తీసుకురావాలంటే కొంచెం ప్రైస్ అనేది పెంచాల్సి ఉంటుంది. సో అందుకే ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే రాదు. సో నార్మల్గా OnePlus 60లా ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే తీసుకొస్తారు. ఆప్టిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది కదా, సో అదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే తీసుకొస్తారని నా అభిప్రాయం. సో ఇక్కడ OnePlus పాపప్ కెమెరా తీసుకొస్తే ఒక తప్పుదారి వెళ్తుందని నేను అంటాను. సో తప్పుదారి అని ఎందుకన్నానంటే పాపప్ కెమెరా అనేది ఫోన్లో మనకు మూవింగ్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. లోపల ఒక మోటార్ ఉంటుంది, ఆ మోటార్ ఒక సర్టెన్ లిమిట్ టైం వరకు ఉంటుంది. సో మోటార్ కనుక ఖరాబ్ అయింది అనుకోండి, ఏదైతే మీకు పాప్ అవుతుందో కెమెరా, సో అది ఖరాబ్ అవుతుంది. సో పాప్ అవ్వదు, స్టక్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా మీకు లోపల మూవింగ్ పార్ట్ అనేది అవుతుంది. సో దీంతో మనకు ఫోన్ డ్యూరబిలిటీ కూడా దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పాపప్ కెమెరా వల్ల బై ఛాన్స్ ఫోన్ కింద పడితే మనకు ఇరిగిపోవడం కానీ, లేకపోతే వాటర్ లోపల పోవడం కానీ, లేకపోతే డస్ట్ లోపల పోవడం కానీ, సో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా మనం చేయలేము పాపప్ కెమెరా ఉంటే. సో ఇట్లా మనకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకి పాపప్ కెమెరా వల్ల. నా పర్సనల్ ఒపీనియన్లో మనకు పాపప్ కెమెరా అయితే నచ్చదు, నాకైతే నచ్చదు. సో మీకు నచ్చుతుందా లేదా అనేది ఇక్కడ పోల్లో కండక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఐ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చుతుందా లేదా అనేది పాపప్ కెమెరా ఇట్లా ఓటేసి తెలపండి. అండ్ OnePlus ఫోన్స్ చూసుకుంటే అన్ని మనకు ఓప్పో R సిరీస్ ఫోన్స్ లాగానే ఉంటాయి. సో R17 Pro, OnePlus 60. సో ఈ రెండు ఫోన్స్ చూసుకుంటే మనకు ఎగ్జాంపుల్గా ఈ రెండు ఫోన్స్ దాదాపు రెండు సిమిలర్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ R17 Proలో కూడా మీకు పాపప్ కెమెరా ఉంటుంది మీకు. సో ఫస్ట్ పాపప్ కెమెరా తీసుకొచ్చింది మనకు వివో అని చెప్పుకోవచ్చు. వివో నెక్స్ట్లో మనకు పాపప్ కెమెరా చూసాం. సో ఈ వివో, ఒప్పో, ఈ OnePlus మనకు ఈ 3 బ్రాండ్స్, సో ఈ 3 కంపెనీస్ పేరెంటింగ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. బీబీకే ఎలక్ట్రానిక్స్ అని చెప్పొచ్చు ఒక మాట చెప్పాలంటే. ఇంకోటి ఈ ఫోన్లో మనకు ఫేస్ అన్లాక్ అయితే లభిస్తుంటుంది. సో ఈ ఫేస్ అన్లాక్ మనకు పాపప్ కెమెరా మీద డిపెండ్ అయ్యే ఫేస్ అన్లాక్. రీసెంట్గా మనకు వివో V15 Pro లాంచ్ అయింది కదా, దాంట్లో కూడా మనకు పాపప్ కెమెరా అయితే ఉంది. సో ఆ పాపప్ కెమెరా ఉన్నా కూడా దాంట్లో సెల్ఫీ కెమెరా మీద డిపెండ్ అయ్యే ఫేస్ అన్లాక్ అయితే దాంట్లో తీసుకొచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు OnePlus 7లో కూడా ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే దీంట్లో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది మనకు. పాపప్ కెమెరా మనకు అది మనం ఫోన్ అన్లాక్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తే పాపప్ కెమెరా పైనకి వచ్చి మన ఫేస్ డేటా యొక్క క్యాప్చర్ చేసుకొని కన్ఫర్మ్ చేసి అంతవరకు మనకు కొంచెం టైం అయితే పడుతుంది. సో దీంతో మనకు ఫేస్ అన్లాక్ స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకు OnePlus 7లో. సో ఒకవేళ పాపప్ కెమెరా అండ్ ఫేస్ అన్లాక్ వస్తే మనకు మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫేస్ అన్లాక్ అంత స్పీడ్ అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకు దీంట్లో ట్రిపుల్ కెమెరా కనబడుతుంది. సో మీ రెండర్ ఇమేజ్ ఉంది కదా, సో దాంట్లో మనకు క్లియర్గా కనబడుతుంది ట్రిపుల్ కెమెరా అని. దీనిలో మనకు ట్రిపుల్ కెమెరా అనేది వస్తుంది మనకు OnePlus 7లో. ఎగ్జాంపుల్గా మనకు 12 MP కెమెరా మెయిన్ కెమెరా, దీని అపరేచర్ వేరియబుల్ అపరేచర్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ S9 S10 అండ్ Note 9. సో ఈ ఫోన్స్లో మనకు చూసాం కదా వేరియబుల్ అపరేచర్ 1.5 to 2.4. సో ఇట్లా మనకు వేరియబుల్ అపరేచర్ అనేది దీంట్లో లభిస్తుంది మెయిన్ కెమెరాకి. అండ్ సెకండరీ కెమెరా వస్తే మనకు 20 MP డెప్త్ సెన్సార్.
సో ఈ కెమెరా యూజ్ చేసి మీరు బ్యాక్ సైడ్ మీకు అంటే బ్లర్ ఇమేజెస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి ఈ కెమెరా అనేది యూజ్ ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా వస్తే మీకు TOF కెమెరా. సో TOF అంటే మనకు 3D టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా. ఈ కెమెరా దేనికి యూజ్ ఉంటుంది అంటే మీకు అగ్మెంటెడ్ రియాలిటీ ఫొటోస్ కానీ సో ఇట్లా అగ్మెంటెడ్ రియాలిటీ కానీ ఇంకో వేరే టాస్క్ చేయడానికి కానీ లేకపోతే పోర్ట్రేట్ షాట్స్ ఇంకా న్యాచురల్గా తీయడానికి యూజ్ ఉంటుంది మనకు TOF కెమెరా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో నా పర్సనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే సో ఏదైతే మీకు TOF కెమెరా ఉందో టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా, సో ఈ TOF కెమెరా తీసేసి సో దీని ప్లేస్లో వైడ్ యాంగిల్ లెన్స్ కానీ లేకపోతే టెలిఫోటో జూమ్ లెన్స్ కానీ యాడ్ చేస్తే ఓవరాల్గా ట్రిపుల్ కెమెరా మంచి పర్ఫెక్ట్ కెమెరా అవుతుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి వేరియబుల్ అపర్చర్ కెమెరా, సెకండరీ డెప్త్ సెన్సర్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి మీకు వైడ్ యాంగిల్ లెన్స్ కానీ సో లేదా టెలిఫోటో జూమ్ లెన్స్ కానీ యాడ్ చేస్తే మీకు చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కెమెరా సెటప్. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో చూద్దాం అది సో రియాలిటీలో OnePlus 7 TOF కెమెరా ఉంటుంది లేకపోతే వైడ్ యాంగిల్ లెన్స్ కానీ టెలిఫోటో లెన్స్ కానీ యాడ్ చేస్తారో లేదు. అండ్ OnePlus 6Tలో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సో హెడ్ ఫోన్ జాక్ లేదని చెప్పుకోవచ్చు. సో ఇదే మనకు OnePlus 7లో మనకు రిపీట్ అవుతుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే చూడనీకి ఉండదు. అండ్ దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ రాబోతున్నాయి. అండ్ మీకు దీంట్లో USB Type-C ఉంటుంది. సో USB Type-Cతో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మీకు OnePlus 6T ఉందో ఆ OnePlus 6T మనకు స్పెషల్ ఎడిషన్ ఉంది కదా, మనకు మెక్లరన్ ఎడిషన్. ఆ మెక్లరన్ ఎడిషన్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది కదా, మనకు వ్రాప్ ఛార్జర్ 30 వాట్ వ్రాప్ ఛార్జింగ్ అనేది తీసుకొచ్చారు కదా. సో అదే 30 వాట్ వ్రాప్ ఛార్జర్ OnePlus 7 అన్ని ఫోన్స్లో మనకు కామన్ చేస్తారని అనుకుంటున్నాను. సో అదే ఛార్జింగ్ అనేది కంపల్సరీ వస్తుంది OnePlus 7లో అన్ని ఫోన్స్లో. మీకు ఏ స్పెషల్ ఎడిషన్ కాకుండా అన్ని OnePlus 7 ఫోన్లో అదే ఛార్జింగ్ అనేది రావచ్చు. సో ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు 3500 mAh to 4000 mAh మధ్యలో ఉండొచ్చు. సో 3500 లేదా 3700 లేదా OnePlus 6Tలో మనకు 3700 ఉంది. సో తగ్గిస్తారా పెంచుతారా అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ సో 3500 mAh లేదా 3700 mAh లేదా 4000 mAh అయితే బ్యాటరీ అయితే లభించవచ్చు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వస్తారు మనకు OnePlus 7లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాదు. సో పక్కా రాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది నేనేం చెప్పట్లేదు, అఫీషియల్గా మనకు OnePlus CEOనే కన్ఫర్మ్ చేశాడు, PTలో ఆయన కన్ఫర్మ్ చేశాడు OnePlus 7లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే రాదని. సో వైర్లెస్ ఛార్జింగ్ అనేది చాలా స్లో, OnePlus థీమ్ తీసుకుంటే చాలా స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ థీమ్ స్పీడ్, సో వైర్లెస్ ఛార్జింగ్ చాలా స్లో. సో స్పీడ్కి స్లోకి సింకే లేదని చెప్పుకోవచ్చు. అందుకే వైర్లెస్ ఛార్జింగ్కి రాకపోవచ్చు. నార్మల్గా మనకు వీళ్ళు తీసుకొచ్చారు కదా 30 వాట్ వ్రాప్ ఛార్జర్, అదే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకురావచ్చు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకు 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఆప్టిక్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది. డ్యూయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ ఓచి 4Gకి సపోర్ట్ చేస్తుంటుంది. అండ్ మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు దీంట్లో మీకు. అండ్ మీకు ఏదైతే మీకు స్టోరేజ్ వస్తుందో అదే స్టోరేజ్ యూజ్ చేసుకోవాలి. అండ్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు Oxygen 9తో వస్తుంది విత్ Android Pieతో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు Android Q అప్డేట్ ఉంటుంది. Android Q అప్డేట్ కూడా ఈ ఫోన్కి అయితే మీకు రావచ్చు. అండ్ OnePlus 7లో మనకు కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో అది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ OnePlus 7 ఫోన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ ఏంటో మనకు OnePlus 7 లాంచ్ డేట్ రోజు తెలుస్తుంది. సో అది కొన్ని ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకురావచ్చు OnePlus 7లో. ఇక ఇంటర్నల్ హార్డ్వేర్ గురించి చూసుకుంటే మనకు దీంట్లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ లభిస్తుంటుంది, 6GB ర్యామ్ లభిస్తుంటుంది, 128GB వేరియంట్ లభిస్తుంది. ఇది బేస్ వేరియంట్. సో 6GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్ వచ్చేసరికి ఇది OnePlus 6Tతోనే ఆపేశారు. సో ఇది కొంచెం మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది కాబట్టి అదే యూజ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుందని వీళ్ళు 64GB వేరియంట్ అయితే తీసేశారు. సో మినిమం 128GB అయితే పెట్టారు ఇప్పుడు. 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఉంటుంది. అండ్ 8GB ర్యామ్ 256GB వేరియంట్ ఉంటుంది. అండ్ 10GB ర్యామ్ 256GB వేరియంట్ ఉంటుంది. సో ఇవి 3 వేరియంట్స్ అయితే. అండ్ OnePlus 7 వీళ్ళు స్పెషల్ ఎడిషన్ తీసుకొస్తారు కదా, స్టార్ వార్స్ కానీ మెక్లారన్ కానీ. సో ఇట్లా మనకు స్పెషల్ ఎడిషన్స్ తీసుకొస్తారు కదా. సో ఈ స్పెషల్ ఎడిషన్స్ ఏం తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ సో ఇది కొంచెం టైం పడుతుంది. 1-2 months తర్వాత లాంచ్ చేస్తారు స్పెషల్ ఎడిషన్ నార్మల్ ఎడిషన్స్తో కంపేర్ చేసుకుంటే. సో స్పెషల్ ఎడిషన్లో వీళ్ళు 12GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు తీసుకురావచ్చు. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మీకు 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఉందో సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రైజింగ్ అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే. అయితే మీకు బేస్ వేరియంట్ ఉందో 6+ 128GB వేరియంట్. సో ఇది మీకు 39,999 అయితే అనుకుంటున్నాను. 40,000 ఉంటుంది మ్యాక్సిమం అయితే. OnePlus 6 చూసుకుంటే 38,000. సో ఇది మీకు 2,000 పెంచవచ్చు నాకు తెలిసి అయితే, కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇది బేస్ వేరియంట్ ప్రైజెస్ అయితే. అండ్ లాంచ్ గురించి మాట్లాడుకుంటే మేలో లాంచ్ అవుతుంది పక్కా. సో మనకు 3 weeks బ్యాక్ నుంచి మనకు రెండర్స్ అయితే లీక్ అయినాయి. సో అప్పుడే రెండర్స్ లీక్ అయినాయి కాబట్టి ఆల్రెడీ ఫోన్ అయితే తయారైపోయింది. దాని తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది, దాని తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది, దాని తర్వాత మనకు లాంచ్ అవుతుంది. సో మేబీ ఇప్పుడు ఈ పనులు అయితే జరుగుతుంటాయి. సో మేలో లాంచ్ అవుతుంది కంపల్సరీగా. మేలో లాస్ట్ వరకు లేదా June 1 మ్యాక్ తెలిసి అయితే మేలో లాంచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus 7 సంబంధించిన కొంచెం నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు అయితే కొంచెం క్లారిటీ అనేది అందించాను అనుకుంటున్నాను OnePlus 7 గురించి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
ఎందుకంటే ఇలాంటి మరిన్ని మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ టాపిక్స్ కానీ గ్యాడ్జెట్ రివ్యూస్ కానీ మంచిగా డిఫరెంట్గా ప్రొఫెషనల్ వర్క్తో తీసుకొస్తూ ఉంటాను. సో దిస్ యూ నాని విల్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next one.